హలో గైస్, నేను ఈరోజు అయితే మనం పెద్దపల్లి నుంచి వైజాగ్ అయితే బయలుదేరుతున్నాను ట్రైన్లో. నేను ఏపీ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నాను. నాకు వచ్చేసి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ వైజాగ్ చేరుకొని వైజాగ్లో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు వాటి గురించి అయితే ఒక్కొక్కటిగానే అయితే నేను వీడియో చేసి పెడతాను. ఈరోజు అయితే నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్కి వెళ్ళిన తర్వాత అరకు వ్యాలీ ట్రైన్ ట్రిప్ అయితే నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను. ఎందుకంటే ట్రైన్ జర్నీ అనేది మన కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళకు తెలిసే ఉంటుంది. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను వైజాగ్లో మార్నింగ్ 5:30కి అట్లా ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ డ్రాప్ చేసింది మనల్ని. ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే ఈ వ్యూ చూస్తున్నాం కదా, గేట్ నెంబర్ 1 నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ నుంచి సింహాచలం కానీ ఆర్కే బీచ్ కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. దాంతోపాటు గేట్ నెంబర్ 1 బయట బైక్ రెంటల్ పాయింట్స్ కూడా ఉంటాయి. అలాగే నేనైతే ఇక్కడ నుంచి కిరండోల్ ప్యాసింజర్ అయితే మనకు అరకు వ్యాలీకి అయితే వెళ్తుంది. ఇక్కడ నేను టికెట్ అయితే తీసుకొని ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. 6:30కి వైజాగ్ నుంచి ట్రైన్ అయితే రెడీ అవుతుంది. మీరు 5:36 లోపే మీరు అక్కడ టికెట్ తీసుకోండి. దీంట్లో 65 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు నార్మల్ బెర్త్లో. అలాగే దీంట్లో ఏమంటారు, విజ్డమ్ కోచెస్ అని అయితే ఉంటాయి. వాటికి మంచిగానే ఉంది, గట్టిగా ఉంది ఛార్జెస్ అయితే. నేను దాంట్లో అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను చాలాసార్లు వైజాగ్ వచ్చినా కానీ ట్రైన్ జర్నీ ఎప్పుడు చేయలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఘాట్ సెక్షన్. ఇంకా ఈ టర్నింగ్స్ చూస్తే నిజంగా మీరు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఈ ట్రైన్ వచ్చేసి అరకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12, 1, 2 కూడా అవుతుంది. చూద్దాం ఏ టైం వరకు చేరుకుంటుందో. ఇలాంటి కొండల మధ్యలో నుంచి అనేక టన్నల్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి టన్నల్స్ చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలామంది ట్రైన్లో అయితే మొత్తం ఒకటే ఈలలు గోలలు, వేరే లెవెల్ అనుకోండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ట్రైన్ జర్నీ చేయలేదు. ఒకసారి లైఫ్లో ఇలాంటి ట్రైన్ జర్నీ అయితే కంపల్సరీ చేయండి. ఇది ఇప్పుడు వింటర్ సీజన్లో ఎక్సలెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. వర్షాకాలం ఎండింగ్ నుంచి చలికాలం, ఆల్మోస్ట్ చలికాలం దాకా కూడా మంచి గ్రీనరీతో చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ కూడా మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. మీరు ఎటు చూసినా కొండల మధ్యలో నుంచి ఆ ట్రైన్ మొత్తం ఫుల్ టర్న్ అవ్వుకుంటూ మనకు ఎలా అంటే ఇట్లా టర్న్ అయితే ఆ ఇంజన్ ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది అనే విధంగా మనకు ట్రైన్ పూర్తి వ్యూ అయితే దీంట్లో మనం చూడొచ్చు. చూసిరు కదా ఎంతమంది కెమెరాలు పట్టుకొని ఈ టన్నెల్స్ కోసము అలాగా వ్యూ కోసం ఎలా తగతగలాడుతున్నారు. నిజంగా ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పక్కా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. అరకు వ్యాలీ ఆల్మోస్ట్ మొత్తం కూడా కాఫీ తోటలు, మొత్తం కొండలు, ఈ వాటర్ ఫాల్స్ అయితే అనేకంగా అయితే మీరు గమనించవచ్చు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కొండల పక్క నుంచే ఉంటుందండి. చూసి లేదా వాటర్ ఫాల్స్ అనగానే. అదే వర్షాకాలం ఎండింగ్ టైంలో వెళ్తే కనుక ఇంకా వేరే లెవెల్ వాటర్ ఫాల్స్ అయితే కనబడతాయండి. ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ ఒకవేళ దిగాలి అనుకుంటే కనుక బొర్రా కేవ్స్ అయితే మనకు రైల్వే స్టాప్ వస్తుంది. ఆ బొర్రా కేవ్స్ దగ్గర దిగి అక్కడ నుండి మళ్ళీ మనం అరకు వ్యాలీకి వెళ్ళొచ్చు. అరకు వ్యాలీలో చాలా ఏమంటారు రిసార్ట్స్, రకరకాల లాడ్జెస్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి. 1000 నుంచి పర్ డే వచ్చేసి 1000 నుంచి ఇంకా మన బడ్జెట్ని బట్టి మీరు ఎలా అంటే అలాగా చూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అరుణోదయ రిసార్ట్లో ఉన్నాను. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ ఏదైనా మీకు అవసరం అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీరు ఈ ట్రైన్ జర్నీని అయితే పక్కాగా మర్చిపోకుండా వెళ్ళండి. నేను దీని తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే దానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే పెడతాను. వైజాగ్లో ఒక 3 డేస్లో మీరు చాలా డిఫరెంట్ ఆఫ్ ప్లేసెస్ని మీరు వెళ్ళొచ్చు. ఆ ప్లేసెస్ ఎలా వెళ్ళాలి ఈ వీడియో చూస్తే కనుక మీకు నన్ను ఫాలో కండి. ఈ వీడియోలో మీకు ఎంత క్లియర్గా అంటే క్లియర్ కట్గా మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రపంచంలోనే ఒక రకమైన వింత ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ అని అయితే మీరు ఇక్కడ దిగి బొర్రా కేవ్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ అరకు వ్యాలీ వెళ్ళి అరకు వ్యాలీలో నైట్ స్టే చేయవచ్చు. మార్నింగ్ టైంలో సన్ రైజ్, స్నో అంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది అరకు బస్ స్టాండ్. నేనైతే అరకు లోపల అయితే ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఇంతకుముందు మనం అరకు వీడియోస్ అయితే చేసినాం. ఈ బస్ స్టాండ్లో కూడా మనకు ఒక లాడ్జ్ అయితే ఉంది. మీరు దానికి సంబంధించిన ఇక్కడ బోర్డు పైన నెంబర్ కూడా ఉంది, చూడొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. నేను రిటర్న్ జర్నీ బస్లో
మళ్ళీ వైజాగ్ అయితే రిటర్న్ అయినాను. ఇది నాకు వచ్చేసి బస్ జర్నీకి వైజాగ్కి 180 రూపీస్ 170 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది కూడా 4-5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్ దీన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వాళ్ళకి కూడా సెండ్ చేసి మన ఛానల్ని పుషప్ చేయగలరని చెప్పి నేనైతే కోరుకున్నా. చూసి కదా ఘాట్ రోడ్ ఎంత టర్నింగ్స్ ఉన్నాయో. ఎయిర్ పిన్ ఘాట్ సెక్షన్ అయితే దాదాపు ఇక్కడ ఒక 10 దాకా అయితే ఎయిర్ పిన్ టర్నింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ వెళ్ళే దారిలో కూడా మనం ప్రైవేట్ వెహికల్లో కనుక వెళ్తే బ్యాంబో చికెన్, అలాగే చిల్లీ చికెన్ ఇలాంటి పైన అక్కడక్కడ రోడ్ పైన పెట్టి ఉంటాయి. అక్కడ మనం ఆపమంటే ఆపుతారు. ఆ కాఫీ తోటలలో కూడా మనం